హౌరమ్మక్క మీ ఇంటికి వచ్చిండ్రా? ఏమడిగినరు? మొన్ననే అన్న కొత్త బండి కొన్నాడు కదా, చెప్పినవా? గా మల్లక్క కొడుకు పట్నంలో ఏం చదువుతుండో తెలియక తికమక అయిందట. పోషయ్య తాతను గొర్రెలెక్క అడిగితే కోపానికి వచ్చిండట. ఎందుకు చెప్పాలని ఆటెనక కుసబెట్టి మాట్లాడి గప్పుడు రాసుకుపోయినరు. మా బిడ్డోళ్ళ ఇంటికి ఇంకా రాలేదట. హౌగాని గీ సర్వే తోటి ఏం ఫైదా అవుతుంది? ఇగో గిట్లనే మాట్లాడుకుంటుండొచ్చు ఊర్లల్లా. మరి అంతటా ఎట్లెట్లా చేస్తున్నారో చూద్దాం పాన్రి. 10 రోజుల కాంచెల్లి తిరగంగా సగం వచ్చిందబ్బా సర్వే. తెలంగాణ మొత్తంలో 1,16,00,000 ఇండ్లుంటే 60 లక్షలు దాటింది. పల్లెలలో రప్పరప్ప అవుతుంది కానీ పట్నంలోనే మస్తు లేట్ అవుతుంది. పెద్ద అపార్ట్మెంట్లకు రాణిస్తలేరట సర్వే చేసేటోళ్లను. కొందరేమో మా వివరాలు మీకెందుకు, మా ఆస్తులు మీకెందుకు చెప్పాలి, మా దేకులం అయితే మీకేం పని, మేము చెప్పము అని సతాయిస్తురట. అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పి పేపర్ నింపేటరకు అలసమైతుంది. హైదరాబాద్ లో 135 ఇండే తిరిగిండ్రు ఇప్పటిదాకా. ఈ నెలాఖరు దాకా టైం ఉంది కాబట్టి మనోళ్ళు కూడా నింబలం చేసుకున్నట్టు రోజుకో 10-15 నడిపించుకొని సప్పుడు కాకుండా అవతల వాడుతున్నారు. నింపిన కాగితాలు భద్రంగా దాచి అటెంక కంప్యూటర్లకు ఎక్కిస్తారట. దాన్ని బట్టి పథకాలు తీసేస్తారని పుకారు నడుస్తున్న వరకు చేల్ అంతా జూటా కటింగ్లు ఉండయి పెంచుడే అని మళ్ళొక పార్ట్ చాటింపేసింది సర్కారు. దీనిలో ఎవరు కూడా అపోహపడి పథకాలు పోతాయి అనేటువంటి అనుమానం అవసరం లేదు. సమాచారం కూడా గోప్యంగా ఉంటుంది. వచ్చిన ప్రభుత్వ అధికారికి మీ సమాచారం ఏమని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తారు. ఇక ఇటు చూడండి, ఎమ్మెల్సీ కవితక్క ఇంటికి ఆఫీసర్లు వస్తే పెన్మిడి తోటి కలిసి నచ్చిన వివరాలు నింపించింది నిమ్మలంగా. మేడం ఇంత మంచిగా సర్వేకి సహకరిస్తే రామన్ననేమో ఈ సర్వే తప్పు అన్నట్టే మాట్లాడబట్టే. రాజ్యాంగంలో ఇచ్చిన సామాజిక న్యాయాన్ని అందించడానికి వచ్చిన కుల సర్వే ఇది. దీన్ని వ్యతిరేకించే బీజేపీ బీఆర్ఎస్ ను మేము ఖండిస్తున్నాం. వెనుకబడిన తరగతులను వెనుకనే ఉంచాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో భాగంగా ఏ ముచ్చటెట్లున్నా ఈ సర్వే తోటి బీసీ బల్గం ఎంతనో పక్కా తెలుస్తుంది. దాన్ని బట్టి రిజర్వేషన్లు గ్యారంటీగా పెరుగుతాయి. ఇది ఎంత చెప్పునైతే అంత చెప్పున సర్పంచ్ ఎలక్షన్లు చూసుకోండి మరి.